పూర్వ మార్గంలో చూడండి. ఈరోజు మానవ సమాజం అంతా కూడా, క్రైస్తవ సమాజం, మానవులందరూ పక్కన పెట్టండి. ఓన్లీ క్రైస్తవులు ఆలోచించండి. మీ క్రైస్తవులు అంటే మీ క్రైస్తవులు అండి, మేము మతం తీసుకున్నామండి. వాళ్ళు చెప్పుకునే మాట మరే ఉంటాయండి. మతం తీసుకున్నామండి, క్రైస్తవులు మతమా చెప్పండి. క్రైస్తవులు మాట్లాడమా? క్రైస్తవులు మతం కాదు, మతం మాట్లాడుతున్నా ఏంటి? చిరుకున్నవాడు క్రైస్తవులుగా అసలు మాట్లాడాలంటారా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మన దేవుడు మనరా క్రీస్తును గురించి ఎవరికైతే నేర్పిస్తున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు గారి గురించి ఎవరికైతే బోధిస్తున్నారు పౌలు గారు, వారిని పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా అంటున్నాడు. పిల్లలారా, క్రీస్తు స్వరూప్యము మీ అంటూ ఏర్పడి వరకు మీ విషయమై మరణకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూప్యమై మీకంటూ ఏర్పడి వరకు మరణం అంటే ఒకప్పుడు ప్రసవించబడ్డాడు రక్షించాలని, వాక్యం ప్రకటించాడు, రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత క్రీస్తు స్వరూపం లేదు వాళ్ళ దగ్గర. క్రీస్తు స్వరూపం లేదు. క్రీస్తు స్వరూపం లేకపోయేసరికి పౌలు గారు అంటున్నారు, మీ అంటూ క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నారు.